హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదిశ్రీ క్రియేషన్స్. మేము చెన్నై నుండి రామేశ్వరం అయితే వెళ్తున్నాము. డైరెక్ట్ రామేశ్వరం అనే పేరుంటుంది. చెన్నై నుంచి 6 o'clockకి బయలుదేరి అక్కడ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 3:30 అలా అవుతుంది. రామేశ్వరం అంతా 1 డేలోనే దర్శనం కంప్లీట్ అవ్వాలి అని అనుకుంటే ఈవినింగ్ చెన్నై టు రామేశ్వరం ఈవినింగ్ ట్రైన్కి వెళ్తేనే ఎర్లీ మార్నింగ్ స్ఫటికలింగ దర్శనము అవుతుంది. లేదంటే స్ఫటికలింగ దర్శనం చేసుకోవాలంటే 1 డే అక్కడ స్టే చేయాల్సి వస్తుంది. మేమైతే రామేశ్వరం వెళ్ళడానికి 3:30 అలా అయ్యింది. ఎర్లీ మార్నింగ్ 3:30 అలా అవుతుంది. టెంపుల్కి 4 ద్వారాలు ఉంటాయి. మనము ముందుగా దర్శించుకోవడానికి వెళ్ళే ద్వారానికి సముద్రానికి ఎదురుగా ఉండే ద్వారం నుంచి మాత్రమే మనము వెళ్ళాలి. ఇక్కడ చూపిస్తున్నదే అగ్నితీర్థము. ఈ అగ్నితీర్థానికి వెళ్ళి ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాతే 22 బావుల స్నానము ఆచరించి ఆ తర్వాత దేవుణ్ణి దర్శించుకుంటారు. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు ఇక్కడ స్నానము అగ్నితీర్థంలో స్నానము ఆచరించి ఆ తర్వాత 22 బావుల్లో స్నానము చేసి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. కాబట్టి భక్తులందరూ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారు. అగ్నితీర్థంలో స్నానము తర్వాత ఇక్కడ స్ఫటికలింగ దర్శనానికి వెళుతున్నాము. తడి బట్టలతో అలో చేయరండి దర్శనానికి. పొడి బట్టలు వేసుకొని మాత్రమే దర్శించుకోవాలి. స్ఫటికలింగ దర్శనము మార్నింగ్ 5 to 6 వరకే ఉంటుంది. అయినా భక్తులు అయితే చాలా వరకు వచ్చారు. ఫోన్లు అయితే లోపలికి అస్సలు అలో చేయరండి. లింగ దర్శనము తర్వాత బయటికి 6:30 కలా వచ్చాము. మేము దగ్గరికి వెళ్ళి స్ఫటికలింగాన్ని అలా చూస్తుంటే కళ్ళల్లో వాటర్ వచ్చాయండి. నాకైతే చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి. టెంపుల్ చూడడానికి చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అసలు రామేశ్వరంకి వెళ్తున్నాము అంటే ఇలాంటి డిజైనింగ్ కారిడార్స్ కానీ స్తంభాలు కానీ ఏ టెంపుల్లో లేవు అని అనిపిస్తుంది. అంత మంచిగా డిజైన్ చేశారు. ఈ టెంపుల్కి ఉన్నంత కారిడార్ ఏ టెంపుల్కి లేదంట అండి. చాలా పెద్ద కారిడార్స్ ఉంటాయంట. రామేశ్వరంలో శ్రీరాముడు 2 సార్లు శివలింగానికి విగ్రహ ప్రతిష్ఠ చేశారని అంటారు. శ్రీరాముడు హనుమంతుణ్ణి కైలాసానికి వెళ్ళి అక్కడ శివలింగాన్ని తీసుకొని రా అని చెప్పి పంపిస్తారు. కానీ హనుమంతునికి శివలింగము ఎటు చూసినా కనిపించకపోయేసరికి అక్కడే శివుడి కోసం ఘోర తపస్సు చేసి శివలింగాన్ని సంపాదించుకొని తీసుకొని వచ్చేవరకు ఆలస్యం అవుతుంది. కానీ ముహూర్త సమయానికి విగ్రహ ప్రతిష్ఠ జరగాలి కాబట్టి సముద్రంలో ఉన్న ఇసుకను తెచ్చి సీతమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేస్తుంది. అప్పుడే హనుమంతుడు శివలింగము తీసుకొని వస్తారు. అలా 2 శివలింగాలకి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది రామేశ్వరంలో. కాబట్టి కొంతమంది భక్తులు కాశీకి వెళ్ళి అక్కడ ఉన్న జలాన్ని రామేశ్వరంలో విడిచిపెట్టి అగ్నితీర్థంలో స్నానము చేసి ఇసుకతోని శివలింగము చేసి అభిషేకము ఆచరించిన తర్వాత ఇసుకను సముద్రంలో వదులుతారు. అక్కడ ఉన్న ఇసుకను తెచ్చి కాశీలో వదిలితే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. 22 బావుల స్నానం చేసుకోవడానికి మేము ఇప్పుడు వెళ్తున్నాము. ఫస్ట్ సముద్ర స్నానం చేసేసి స్ఫటికలింగ దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడే లాకర్స్ రెంట్కి ఇస్తారు. ఇక్కడ మన లగేజ్ని లాకర్స్లో పెట్టుకొని 22 బావులు స్నానం చేయడానికి ఇదే వే అండి. ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 25 రూపీస్. మా ఆద్య అయితే ఇక్కడ నేను 22 బావుల్లో ఉన్న వాటర్ని నేను తీసుకుంటా అని చెప్పేసి ఒక డబ్బలాగా ఉన్న దాన్ని తీసుకునింది. అది ఒక 50 రూపీస్కి ఇచ్చారు వాళ్ళు అక్కడ. దాని మూత చిన్నగా ఉండడం వల్ల అది చాలా యూజ్ అవ్వలేదు. ఇట్లా దగ్గరికి పెట్టి పోయాల్సి వచ్చింది. అక్కడ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మనము అందరితో ఒక 10-15 మందితో కలిసి వెళ్తే అక్కడ ఒక పర్సన్ని మాట్లాడుకుంటే అదే పర్సన్ 22 బావుల్లోకి తిరిగి మన తలపైన వాటర్ పోస్తారు. లేదంటే అందరితో 25 టికెట్స్ తీసుకొని పోయిన వారికి మాత్రం ఇట్లా వాటరు అందరిపైన ఇట్లా చల్లుతారండి. అది కూడా వర్తబుల్లే అనిపించింది. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే. లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఒక 1 hour అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. 1.5 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆద్య హాయ్ చెప్పు. హాయ్ చెప్పు నాన్న. ఇప్పుడైతే మేము జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్తున్నాము. మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యి 1 o'clock వరకు ఉంటుంది. మళ్ళీ 3 o'clock 4 o'clock అలా స్టార్ట్ అయ్యి 7-8 వరకు అయితే జ్యోతిర్లింగ దర్శనం ఉంటుందంట.
లింగ దర్శనం తర్వాత అక్కడ అన్నదానం జరుగుతుంది అండి. బయట భోజనం చేయడం కన్నా ఇక్కడ భోజనం చేస్తే చాలా ఇంట్లో తిన్నట్టే అనిపించింది. చాలా బాగుండే, చాలా మంచిగా అనిపించింది. కాకపోతే ఒక 1.5 అవర్ 2 అవర్స్ అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు 12 కల్లా దర్శనం అయిపోయింది. 1 to 2 వరకు భోజనం చేసేసి బయట నార్మల్గా ధనుష్కోటి అవి చూడడానికి వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది భోజనం చేసేటప్పుడు. 2 అవర్స్ వెయిట్ చేసినందుకు ఓకే, వెయిట్ చేయొచ్చు ఈ ఫుడ్ కోసం అనిపించింది. అక్కడ నుంచి వచ్చాక మేము లగేజ్ తీసుకొని బయట ఉన్న కొన్ని టెంపుల్స్ తిరగడానికి వెళ్తున్నాము. ఇక్కడ మాత్రము ఒక్కో పర్సన్కి, ఒక్కో ఫ్యామిలీకి 1200 పే చేస్తారు. మేము అలా ఒక్కో ఫ్యామిలీ మనం ఒకటే ఇవ్వడం దేనికి అని చెప్పేసి ఇంకొక ఫ్యామిలీని మాట్లాడుకొని 600 అలా పే చేసాము. ఇక్కడైతే రామ్ మందిర్, రాధాకృష్ణ మందిరం అయితే ఒకటే దగ్గర ఉన్నాయి. ఈ టెంపుల్స్ని మేము దర్శించుకుంటున్నాము. బాగా ఎండగా ఉండేనండి. 2:30కి అలా వచ్చాము బయటికి భోజనం చేసి. ఆ టైంలో బాగా ఎండ ఉంది. అక్కడ కోనేరు చాలా మంచిగా ఉంది. ఇదేమో ఇక్కడ వచ్చేసి పంచముఖి టెంపుల్ అండి, పంచముఖి హనుమాన్ టెంపుల్. హనుమాన్ని చూసిన వెంటనే ఆద్య అయితే హనుమాన్ చాలీసా పాడడం స్టార్ట్ చేసింది. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ లోకౌచాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుఖనామ మహావీర విక్రమ బజరంగి సుమతి నివార సుమతుకే సంగి కాంచనవరణ విరాజ సుకేశ కానల కుండల కుంచిత కేశ అని తను వాడుతుంటే పక్కన వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇక్కడే ఫాలింగ్ స్టోన్ అయితే చూపించారు అండి. చాలా మంచిగా అనిపించింది. వీడియో తీస్తుంటేనే వాళ్ళు వద్దని చెప్పారు. అసలు వచ్చేసి నటరాజు టెంపుల్ వస్తుందండి. శివుడే నాట్యం ఆడినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి లక్ష్మణ తీర్థం అండి. ఇక్కడ లక్ష్మణుడు విగ్రహ ప్రతిష్ఠ చేశారంట, శివలింగ విగ్రహ ప్రతిష్ఠ చేశారంట. ఈ టెంపుల్ని లక్ష్మణ తీర్థం అని అంటారు. ఇక్కడే ఒక పూజారి మన గోత్రనామాలతో పాటు మనకు అర్చన చేస్తారు. అర్చన చేసి ఒక రుద్రాక్ష మనకైతే ఇస్తారు. మనము ఎలాంటి సమయంలోనైనా దాన్ని అంటే కొన్ని ప్రత్యేక సమయాల్లో ఏదైనా కొత్తగా ఇల్లు కట్టినప్పుడు కానీ ఎవరికైనా కారు కొనేటప్పుడు కానీ ఆ రుద్రాక్షని పూజ చేయాలి అని చెప్పేసి పూజారి చెప్తారు అక్కడ. ఇంకా టెంపుల్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ధనుష్కోటికి అయితే వస్తున్నామండి. ఇక్కడ 2 సముద్రాలు ఒకే దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఒక సముద్రం ఒకవైపు నుంచి అయితేనేమో ఫుల్ అలలుగా ఉన్న సముద్రము, ఒకవైపు నుంచేమో ప్రశాంతమైన సముద్రం కనిపిస్తుంది. దీన్నే మనము ఇండియా ఈజ్ లాస్ట్ రోడ్ అని కూడా అంటారండి. వాడికి వద్దా అద్యా అలో లేదు. కన్నా కన్నా సే హాయ్. ధనుష్కోటి నుంచి శ్రీలంక ఓన్లీ
14 కిలోమీటర్స్ ఏనంట అండి. మధ్యలో రామసేతు అని చెప్పేసి కనిపిస్తుంది మనకి. ఆద్య అయితే చాలా ఎంజాయ్ చేసిందండి. అసలు వాటర్ని చూస్తుంటే మమ్మీ నేను ఇప్పుడు ఇక్కడ ఆడుకుంటా, నేను ఇల్లు కడతా అని చెప్పేసి ఆ ఎడారి దగ్గర ఉన్న ఇసుకలాగా ఉంది అక్కడ ఎడారి, అక్కడికైతే వెళ్ళి నేను కంపల్సరీ ఇక్కడ నేను ఆడుకుంటా ఇసుకతోనే అని చెప్పేసి తన అల్లరి ఒకటే అల్లరి. ఆమె చెప్పినా కూడా వినట్లేదు, దగ్గరికి తీసుకువెళ్ళి మరీ చూపిస్తుంది. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ రాగానే మమ్మీ అని ఎందుకు మమ్మీ అనేటట్టు చూసింది. అది నాటలోడు, ఇసుక నాటలోడు. ఆద్య దిగుతుంటివి కానీ ఏమైంది చెప్పు. అవునా, అయ్యయ్యో. నేను చేతులు ఎంతసేపు చాపాలి మమ్మీ, నాకు చాలా నొప్పి పెడుతుంది, తొందరగా తీయి అని చెప్పేసి అలా చెప్తుంది తను. కానీ చూడడము ఎంజాయ్ చేయడం అయితే చాలా బాగా, ఆ వాటర్ని చూస్తుంటే మంచిగా అనిపించింది పిల్లలకి. ఇప్పుడు ధనుష్కోడి నుంచి మనము రిటర్న్ అవుతున్నాము. దారిలో విభీషణ టెంపుల్ అని చెప్పేసి వస్తుంది. యాక్చువల్లీ విభీషణ టెంపుల్ గురించి వినాలంటే చాలా ప్రత్యేకమైన స్టోరీ ఉంది ఇక్కడ. అసలు ఈ రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు విభీషణ్ని నేను ఎలా నమ్మాలి అని చెప్పేసి రాముడు హనుమంతుని అడిగితే, లేదు మీరు నమ్మాల్సిందే, వాళ్ళలో ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే ఆ ఒక్క విభీషణుడు తప్ప, విభీషణుడు చాలా మంచివాడే అని చెప్పేసి చెప్తాడనమాట హనుమంతుడు. అలా వాళ్ళు డిస్కషన్ చేసుకున్న ప్లేస్ ఇదే అనమాట. అందుకే విభీషణునికి ఒక టెంపుల్, ప్రత్యేకమైన టెంపుల్ ఉంది. ఇది ఫ్రెండ్స్, మేము 1 డేలో మొత్తం రామేశ్వరము చాలా చాలా హడావిడి లేకుండా చాలా సాఫీగా దర్శనం చేసుకొని ఈవినింగ్ 5-5:30 కల్లా మొత్తం అంత ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడైతే మేము స్టేషన్కి బయలుదేరి అక్కడ 6 o'clockకి ఒక ట్రైన్ ఉంది చెన్నైకి, అండ్ 9 o'clock కూడా ఒక ట్రైన్ ఉంది. మేము 9 o'clock ట్రైన్కే వెళ్ళాము. అండ్ ఇక్కడ నుంచి చూస్తుంటే మనకు రామేశ్వరం టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.